గాయ్స్ ఇప్పుడే గ్రౌండ్ కి అయితే వచ్చేసినాం. దగ్గర పెట్టంటే గైస్ మొత్తం చాలా దూరం పెట్టేసి ఇట్రా ఈయన పెద్ద బ్యాట్స్మెన్ అని ఫీల్ అవుతాడు కానీ ఏం లేదు. ఈడు మొన్న 2 4 కొట్టిండు అంతే, అది కూడా 10 మ్యాచ్ల నుంచి. ఇక నేను ఇండియాకి ఆడతా, IPL కి ఆడతా, చెన్నై నన్ను బిడిఏ చేసింది. గైస్ మ్యాచ్ లో పర్ఫార్మెన్స్ లో చూస్తారు మీరు. ఏం లేదు డొల్లా. అయితే ఏం చెప్పాలనుకుంటున్నారు ఇలా మ్యాచ్ గురించి? అపోనెంట్స్ ఆల్రెడీ నేను చూసి మ్యాచ్ ముందే గెలిచేసిన. నువ్వు కూడా అట్లా ఆడు, నైట్ తాగొచ్చు. ఎట్లా ఆడుతాడు నాకు దావడాలు అట్లేదు డొల్లా బాడీ. కానీ గాయస్ చాలా కష్టపడ్డాడు గాయస్. ఇగో నేను ఇట్లున్నా అంటే కారణం నాలానే ఉండేటోడు. ఇప్పుడు చూడండి ఇట్లా మజిల్ పెంచిండో, అంటి పౌడర్లు గిడర్లు బుక్కి. సూపర్ పౌడర్ కాదు, ఇది న్యాచురల్. నేనైతే ఒక 100 మ్యాచెస్ టాస్కి వింటా, 99 విన్ అయినా, ఒక్కటి ఓడిపోయినా. అది కూడా వీన్ వల్ల. ఇప్పుడు ఇదే వీళ్ళు ఆర్డర్ లైఫ్ లో ఫస్ట్ క్లాస్ ఓడిపోయినా. ఉంటది, స్టైల్ ఉంటుంది. ఆడు తీసుకుని చూడు, ఆయనకి కూడా ఏం ఆట రాదు. చూస్తారా కీపర్ ఎవరో పేడ పేరు వాడు కీపరు, వాడు పేరు ఏం కాదు. వెల్కమ్ టు CSK. చప్పట్లు కొట్టండి రా బాబు, సౌండ్ ఏంటి? కంగ్రాచులేషన్. నేను కోటీలు అమ్ముకుంటాడు. ఆల్రెడీ ఐఐటి గారు కోటీలోనే ఉన్నాడు, 1000 రూపాయలు అంటుండే క్యాప్. వెల్కమ్ టు లోకేష్ అండ్ ధనుష్ డైరీస్. ఓన్లీ ధనుష్ డైరీస్ అంట. జిలాంచింది కొడుకుకి ఆ ఛానల్. దిస్ ఈస్ ద హీస్ వన్ గైస్. నువ్వు దీనికే ఉన్నావు, ఆడలే పడలేదు. గాయ్స్ మీరే చెప్పండి, ఇచ్చేదే 100 రూపాయలు ఈ కొడుకులు. బ్యాటింగ్ కావాలి, బౌలింగ్ కావాలంటే మరి పైసలు ఇచ్చిన పైసలు లేనోడు టైం జరుగుదా చెప్పండి. 100 రూపాయలు ఇస్తున్నాం, పైసలు నేనే ఇస్తా. అది ఎట్లా అరే ఐటీ ఆడు ఎట్లా మాట్లాడు. ఇక్కడ అందరికి పైసలు నేనే ఇస్తా గాయస్ అంట. అగో వీడేదో పెద్ద ఏదో ప్లాన్ చేసి చూసినాడు, దొంగ యాక్షన్. ఆడు ఏం చేసిండో వానికే తెలియదు. వీడు ఏమంటున్నాడు, వాడు వచ్చి మొత్తం నేనే చేసినట్టు అని బిల్డప్ అయితే లేదు. టీం కోసం ఏమైనా చేస్తారు. ఎండల కళ్ళు పోయినా కూడా పట్టేస్తాను. ఐఐటి నరేష్ ఈజ్ అవర్ టీమ్ ఓపెనర్. ఇట్లాను ఈయన డల్గా సెకండ్ ఓపెనర్.